జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీలో జీవించుచు పై పైకి ఎదిగెదను. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీతో జీవించుచు పై పైకి ఎదిగెదను. ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించారా? తమ్ముడు, చెల్లి, వాక్యం చదువుకున్నారా? బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది? ఈ సంవత్సరంలో కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాను అని తీర్మానం చేసుకున్నారే? ఆ తీర్మానాన్ని కొనసాగిస్తున్నారా? మధ్యలోనే ఆపేశారా? ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది కదా. ఈ నెల రోజుల్లోపు కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలని మరలా తీర్మానానికి కట్టుబడి బైబిల్ చదవటం ప్రారంభించండి. అనేక మంది బిడ్డలు, అన్నయ్య ఆల్రెడీ ఒక పర్యాయం చదివి పూర్తి చేశాం, సెకండ్ టైం స్టార్ట్ చేశాం, పలానా చోట వరకు వచ్చాం, ఎంతోమంది చెప్తున్నారు. వారందరిని బట్టి నా తల వంచి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంత్రం 7 గంటల నుంచి 9:30 వరకు బైబిల్ స్టడీ ఉంటుంది. దివ్యమైన వర్తమానం. తప్పకుండా సాయంత్రం లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం మరో అద్భుతమైన వర్తమానం. ఇర్మియా గ్రంథకర్త సంకుబుడి కొంగను గూర్చి బహు దివ్యమైన మాటలు మాట్లాడతాడు. సంకుబుడి కొంగను ఇంగ్లీష్లో స్టార్క్ అని అంటారు. ఆ పేరుకున్న అర్థం భక్తి కలిగిన పక్షి. ఏ పక్షి? మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆయన ఇంజనీర్ అని పేరు పొందుకున్న దానికంటే, ఆవిడ డాక్టరమ్మ అని పేరు పొందుకున్న దానికంటే, ఆయన బిల్డర్ అని పేరు పొందుకున్న దానికంటే, ఆయన కోటీశ్వరుడు అనే పేరు పొందుకున్న దానికంటే ఆ మనుషుడు భక్తి కలిగిన మనుషుడు. ఆ తల్లి ప్రార్థనాపరురాలైన తల్లి. ఆ సాక్ష్యానికి మించిన గొప్ప సాక్ష్యం ప్రపంచంలో మరొకటి ఏది లేదా. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆ మనుషుడు భక్తి కలిగిన మనుషుడు, ఆ మనుషుడు ప్రార్థనాపరుడైన మనుషుడు, నికార్సైన ఖచ్చితమైన క్రైస్తవ జీవితం జీవించేవాడు. ఆ ప్రశంస ఇటు మనుషుల యొద్ద నుండి అటు దేవుని యొద్ద నుండి పొందుకుంటే క్రైస్తవ జీవితంలో అంతకంటే గొప్ప ఘనత, గౌరవం మరొకటి లేదు. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. స్థలాలు, పేర్లు కొన్ని పరిస్థితులను బట్టి మార్చాల్సి వస్తుంది. సో కొంచెం మర్మయుక్తంగా చెప్తాను. మన భరతగడ్డలో పేరుగాంచిన ఒక గొప్ప క్యాన్సర్ డాక్టర్ గారు ఉన్నాడు. ఒకవేళ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఆయన దగ్గరికే వెళ్ళాలి. భారతదేశంలోనే పేరుగాంచిన గొప్ప డాక్టర్, అట్ ద సేమ్ టైం భక్తి కలిగిన క్రైస్తవుడు. ఆ భక్తి కలిగిన క్రైస్తవుడు పేరుగాంచిన డాక్టర్ గారి దగ్గరికి
గత బుధవారం న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఒక సహోదరుడు ఆ డాక్టర్ గారిని కలిసి మాట్లాడుతూ న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ సహోదరుడితో ఆ డాక్టర్ గారు చెప్పారట, తమ్ముడు రాగల దినాల్లో జస్ట్ 2-3 మంత్స్లో భారతదేశం నా సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు నాకు ఇవ్వబోతున్నారు. నీకు తెలుసు కదా, భారతదేశంలోనే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో నేను పేరుగాంచిన వైద్యుడినని. కొద్ది దినాల్లో పద్మశ్రీ బిరుదు నాకు ఇచ్చి నన్ను ఘనపరచబోతున్నారు అని అంటే, వెంటనే న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ సహోదరుడు, అన్నా ప్రైజ్ గాడ్, ఎంత అద్భుతం అన్నా, భారతదేశం ఈ సేవలను గుర్తించి చెప్పండి, మీరు పెదాలతో చెప్పొద్దమ్మా, చెప్పండి సార్, పద్మశ్రీ అవార్డు ఇచ్చిందంటే బాబోయ్ అసలు అంతకు మించిన గొప్పతనం ఏముందన్నా అని అంటే, ఆ డాక్టర్ గారు నవ్వుతా, తమ్ముడా ఆ ప్రశంస కంటే నేను ఎదురు చూసే ప్రశంస ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నా ప్రభు నన్ను మెచ్చుకుంటే దానికి మించిన ప్రశంస నా బ్రతుకులో ఇంకోటి లేదయ్యా. పద్మశ్రీ గొప్పదే, భారతరత్న గొప్పదే, రకరకాల అవార్డులు తీసుకోవటం గొప్ప విషయమే. అయితే ప్రభుత్వం ద్వారా ప్రశంస పొందుకునే దానికంటే పరలోక ప్రభుత్వం ద్వారా ప్రశంస పొందుకోవటం అంతకు మించిన భాగ్యమే ఉంది. నువ్వు డాక్టర్ అనే పేరు మంచిదే, అవసరం. ఇవి ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోట్లాధిపతి అని పేరు పొందుకున్న దానికంటే భక్తి కలిగిన మనుష్యుడు, ఆ సాక్ష్యం పొందుకునే కృప దేవుడు మనకిచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇట్స్ ద సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సెకండ్ వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇది కాలమును ఎరుగుతుంది. చెప్పండి, ఏం ఎరుగుతుంది? కాలం ఎరిగి ఇది పని చేస్తుంది. ఒకసారి టకామని నాకు సమాధానం చెప్పండి. ఇదే కాలం ప్రస్తుతం మనకి వర్షాకాలమా, ఉపవాసం కాలం తల్లా? అవును, ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. అన్న వర్షాకాలం అంట, నాకు తెలియలేదు మరి. అది వర్షాకాలం నిజమే. వర్షాకాలంతో పాటు దానికి మించిన కాలం సంఘం ఉపవసించి ప్రార్థన చేసే కాలం. ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో బిర్యానీ తెచ్చుకొని, పీతల బిర్యానీ చేసుకొని, రొయ్యల బిర్యానీ చేసుకొని, కప్పల బిర్యానీ చేసుకొని, పావుల బిర్యానీ చేసుకొని మీరు తిన్నారంటే మీ అంత పాపాత్ములు భూమి మీద ఉండరు. అట్లాగని తినొద్దని కాదు. ఉపవాస దినాలు శరీరాన్ని నల్లగొట్టుకుందాం, ప్రయత్నం చేయండి. మీరు ఆశపడాలే కానీ ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. 21 దినాలు విజయ్, నువ్వు 21 దినాలు ఉపవాసం ఉండకపోతే ఏమీ చేయను. ప్రయత్నం చేయండి, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మూడవది ఆప్టిమిజం. సింబల్ ఆఫ్ ఆప్టిమిజం అంటే దీనికి ఓపిక ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఉదయం చెప్పాను, జపం ఏదో అంటారు కదా, అది అంతా పూర్తిగా తప్పు. ఇది ఎందుకు ఒంటికాలు మీద నిలవబడుతుందో జపం చేయదు. ఎందుకు ఒంటికాలు మీద నిలవబడుతుందో తెలుసుకోవాలని ఉందా? చెప్పంటారా? చెప్పను. ఫస్ట్ సెషన్లో చెప్పాను, వినండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, ఈ సెషన్లో మరొక 3 విషయాలు, లాస్ట్ సెషన్లో 3వ సెషన్లో మరో 3 విషయాలు మీతో పంచుకుంటాను. దేవుడు మనతో మాట్లాడి బలపరచును గాక. 4th వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ రిఫ్యూజ్ అంటే ఆశ్రయం. ఈ సంగుబుడి కొంగలు ఉన్నాయి. గుడ్లు పెట్టే కాలం వచ్చేటప్పటికి ప్రాబబుల్లీ మార్చి చివరి నుంచి ఏప్రిల్ ప్రాంతంలో గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టే కాలం వచ్చేసరికి ఎక్కడ పెడితే అవి గుడ్లు పెట్టం. ఒక అద్భుతమైనటువంటి గూడును అవి నిర్మిస్తాయి. మామూలు గూడు కాదు. ఈ సృష్టిలో పక్షి జాతుల్లో అద్భుతమైనటువంటి గూళ్ళు, అందమైన గూళ్ళు, శ్రేష్టమైన గూళ్ళు, పోటీతత్వంతో గూళ్ళు కట్టుకునే పక్షులు 2 వాటిల్లో నంబర్ 1 పక్షిరాజు, సెకండ్ వన్
సంకుబుడి కొంగ. బహు అద్భుతంగా అవి గూళ్ళు నిర్మిస్తాయి. ఎందుకమ్మా గూళ్ళు నిర్మిస్తాయి? మాకు పుట్టబోయే పిల్లలకు ఎంత పెయిన్ కూడా కలగకూడదు. కంఫర్ట్ జోన్లో, సేఫ్ జోన్లో, ఆహ్లాదకరమైన జోన్లో మా పిల్లల్ని ఉంచాలని చెప్పి గుడ్లు పెట్టే కాలానికి వచ్చేసరికి అందంగా గూడును నిర్మిస్తాయి. ఈ గూడు నిర్మించే పరంపరలో కట్టెలు పొల్లలు తీసుకొచ్చే పనేమో మగపక్షి చేస్తే, ఈ గూడును చక్కగా అల్లే పనేమో ఆడపక్షి చేస్తాయి. ఇంటిని అందంగా నిర్మించే విషయంలో మగపక్షి ఆడపక్షి కలిసి పనిచేసే విధానం అద్భుతం అద్భుతం. అందుకే ఈ పక్షిని దైవభక్తి కలిగిన పక్షి అని అంటారు. ఆమెను చెప్పండి ఒకసారి. ఏమంటారు దాన్ని? స్టార్క్ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే దైవభక్తి కలిగింది. ఒకసారి నా వైపు చూడండి. సృష్టిలో ఉన్న సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలన్నిటిలో దేవుని చెట్టు అని పేరు వహించింది ఒకటి ఉంది. ఏది చెప్పండి? అదే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దేవదారు, దేవ ప్లస్ తరువు, దేవుని చెట్టు అని అర్థం. చెట్టుల్లో దేవదారు దేవుని చెట్టు అని పిలువబడితే, ఈ సంకుబుడి కొంగ భక్తి కలిగిన పక్షి అని పిలువబడటానికి కారణం అంత అద్భుతంగా రెండు కలిసి గూడును నిర్మిస్తాయి. యవన బిడ్డలారా మీకు ఒక మాట, తల్లిదండ్రులారా మీకు ఒక మాట. వివాహం కాకమునిపే, మీ వివాహ దినాలు వచ్చేటప్పటికే మీకు పుట్టబోయే పిల్లలకు, మీ భవిష్యత్తుకు ముందుగానే చక్కటి షెల్టర్ ఏర్పాటు చేసుకునే వ్యక్తులుగా జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభించండి. చాలామంది బాధ్యత లేకుండా యవన బిడ్డలు తిరుగుతారు. వాడికి సకల విధాలైనటువంటి దురలవాట్లు ఉంటాయి. త్రాగుడు, గుట్కా, గంజాయి, వాట్నాట్, దరిద్రపు అలవాట్లన్నీ ఉంటాయి. ఆ తల్లి విసికి తల్లిదండ్రులు విసికి ఏం చేస్తారో తెలుసా? ఈడు సెట్ అవ్వాలంటే చెప్పండి, ఏం చేయాలి? చేసేయండి. పెళ్లి చేసి ఆడబిడ్డ గొంతు కొయ్యటం ఎందుకు? ఆ తాగుబోతోడినిచ్చి, ఆ తిరుగుబోతోడినిచ్చి మీ దగ్గరకు వచ్చి అడుగుతారు, అమ్మా మీ అబ్బాయి ఎలాంటోడు అని అడిగారు అనుకోండి. మా అబ్బాయా? మా ఊర్లోనే ఇట్టాటి అబ్బాయి లేడు. నిజమే, అట్టాడు తాగుబోతోడు లేడు, అట్లాంటి తిరిగిపోతాడు. కానీ ఇది చెప్పరు. ఏం చెప్తారో తెలుసా? మా అబ్బాయి ఎంత అసలు మా పెంపకం ఉందండే, మేము పెంచిన విధానం ఉందండే, చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళడు. అసలు ఇంట్లోకి వస్తేగా అన్ని మాయ మాటలు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు. బిడ్డలారా, ఒక ఆడబిడ్డ గొంతు కప్పి పుచ్చి బాధ్యత లేని నీ కొడుక్కి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ వివాహాలు చేసి వాళ్ళ గొంతులు కోసేటట్లుగా మీరు చేయొద్దు. ఆ ఆడబిడ్డను సరిగ్గా పెంచకుండా బాధ్యత లేనిదిగా, ఏ విషయంలో శ్రద్ధ లేనిదేనిగా పెంచి, ఇక దీంతో నేను విసిగిపోతున్నాను, ఇది సెటిల్ అవ్వాలంటే ఎవరో ఒకటి కట్టి పెడితే బాగుండని ఎవరికో వాటిలో వివాహం ఇచ్చి వాడి సంసారాన్ని పొరపాటును పాడు చేయొద్దు. వివాహానికి ముందే, సంతతి పుట్టక మునిపే ఈ పక్షి చక్కగా గూడును నిర్మించుకున్నట్లుగా అలా చక్కగా కట్టుకునే కృప దేవుడిచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. పిల్లల పుట్టక మునిపే పిల్లలకు కావలసినవన్నీ మనం సమకూర్చేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. కొంతమంది డైలాగ్ ఏంటో తెలుసా? మా అమ్మా నాన్న నాకేమీ ఇలా. ఖాళీ పూర్తి చేయండి. ఏదో చెప్తున్నారు కదా, అదే మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. మా అమ్మా నాన్న నాకేమీ ఇలా, నేను కూడా ఆ అమ్మా నాన్న ఏమీ ఇవ్వకుండా నేను ఒట్టి చేరుతో మిగిలిస్తే నీవెందుకు ఆ దరిద్ర పని చేయాలి? ప్రతి యవ్వన బిడ్డ గుండెల్లో నాకు పుట్టబోయే పిల్లలకు, నాకు కలగబోయే పిల్లలకు, వారికి ఏమేం కావాలో సమస్తము నేను సమకూర్చాలి. కష్టపడి చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి ఆర్థిక స్థితిగతులు కలిగి ఉండాలి, ఒక అందమైన అద్భుతమైన కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ ప్రత్యక్షత, ఆ దర్శనం, ఆ విజన్ యవ్వన కాలంలోనే ప్రతి బిడ్డ కలిగి ఉందురుగాక. ఈ పక్షిలో మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి మనస్సును మనం చూస్తాం. చప్పలు కొడదాం గట్టిగా. ఎంత పెద్ద పదం వాడేనో చూడండి. ఈ సంకుబుడి కొంగలో
మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసును చూస్తాం. అన్నా శంకుబుడి కొంగలో దేవుని మనసు చూడటం ఏంటి? టకమని మీరు నాకు సమాధానం చెప్పండి. దేవుడు మనిషిని మొదటి రోజు కలుగు చేశాడా, 6వ రోజు కలుగు చేశాడా? టకమని చెప్పాలి. ఇంకోసారి ఎందుకు 6వ రోజు కలుగు చేశాడు? నేను అంట మొదటి రోజే కలుగు చేసి ఆదామా అదిగో సూర్యుని ఎట్లా కలుగు చేస్తున్నాను చూడు, టెక్నాలజీ నువ్వు నేర్చుకో, చంద్రుని ఎట్లా కలుగు చేస్తున్నానో నేర్చుకో అని ఇవన్నీ కలుగు చేయక మునిపే ఆదామును కలుగు చేసి ఆ తర్వాత కలుగు చేస్తే ఎంత బాగుండేదో కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాల్సిన పని మనకు ఉండేది కాదు. చంద్రుడి మీద ఏముంది, సూర్యుడి మీద ఏముంది, ఏముందో తలబాదుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అవునా కాదా? మీరు ఎట్ట చూస్తున్నారంటే అరే దేవునికి ఐడియా వచ్చినట్లేదురా, దేవునికి ఐడియా వచ్చినట్లేదు అని అంటారా? నో, మన బుర్ర పిసుక బుర్ర. నీవు ఆరాధించే దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. ఏ జ్ఞాని? అనంత జ్ఞానే కాదు, భవిష్యత్ జ్ఞాని. దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, అబ్బో దేవుని వ్యూహ రచన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఊహించి ఒక అడుగు వేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక మట్టి బుర్ర కలిగిన మనుషుడు దేవుని చేతి పనులను గురించి అనుకుంటున్నాడంటే ఏం దేవుడురా? ఆ సన్నటి తీగకేమో గుమ్మడికాయ పుచ్చడికాయ ఇంత పుచ్చకాయ ఇంత ఉంటుంది, ఎంత దాని తీగ చూస్తే సన్నగా ఉంటుంది. ఇంత సన్న తీగకి, ఇంత చిన్న చెట్టుకి ఎంతలో పుచ్చకాయ, ఎంతలో గుమ్మడికాయ. చూడు చూడు ఆ మర్రి చెట్టు ఏమి ఎంత ఉంటుంది చెప్పాలి. చెట్టు ఎంత ఉంటుంది మీకు తెలుసా? మహబూబ్ నగర్లో ఓడల మర్రి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక చెట్టు, మర్రి చెట్టు వేస్తే వేయబడిన స్థలం నుంచి ఆ ఒక్క మర్రి చెట్టు 40 ఎకరాల్లో విస్తరించిందట. ఒక్క చెట్టు 40 ఎకరాల్లో విస్తరించింది కదా. ఆ మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? ఎంత అంత సన్నటి తేకేమో ఎంత పెద్ద కాయ అంట, అంత ఎత్తు మర్రి చెట్టుకు, అంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్నకాయ అంట. నేనే గనక దేవుడిని అయితే అసలు నా అదే నా పనులే, నా టెక్నాలజీ వేరుగా ఉంటుంది, దేవునికి అంత జ్ఞానం లేనట్లుంది అని అనుకుంటా మెల్లిగా తాడు చెట్టు దగ్గర నిలవబడ్డాడట. ఆ తాడు చెట్టు దగ్గర నిలవబడితే చిన్నపాటి తాటికాయ పెందొచ్చి పెటామని వాడి తలకాయ మీద పడిందట. పడిందే వాడి గుర్తు. 1/2 గంట దాకా ఏమైందో వాడికి తెలియదు. కళ్ళు బయలుగా మీ నేల మీద పడిపోయి 10 నిమిషాల తర్వాత లేచి అంటాడట, 1/2 గంట తర్వాత లేచి అంటాడట, ఎంతైనా దేవుడు అనంత జ్ఞానిరా. ఇప్పుడు చెప్పండి, ఆదామును అన్నీ కలుగు చేసిన తర్వాత ఆదాముని ఎందుకు కలుగు చేశాడు? ఎందుకో చెప్పంటారా? నాకు పుట్టబోయే బిడ్డకే వాడికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చిన తర్వాతే నా బిడ్డను పుట్టిస్తాను. ఇది దేవుని అనంత జ్ఞానం. ఆదాము వచ్చి డాడీ నాకు దాహం అవుతుంది అని అడిగినప్పుడు ఆగు నాన్న నీళ్ళు తీసుకొస్తాను, నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. డాడీ నాకు ఆకలి అవుతుంది, వృక్షఫలం ఎట్లా అని అడక్క మునిపే నాకు వెలుతురు కావాలి, అడక్క మునిపే వెన్నెల కావాలి, అడక్క మునిపే వృక్షఫలాలు కావాలి, అడక్క మునిపే ఆదాముకు ఏమేమి కావాలో అన్నీ సమకూర్చిన తర్వాత దేవుడు ఆదామును కలుగు చేశాడు. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఓ మంచి తండ్రి మనస్సును, ఓ మంచి తల్లి మనస్సును ఏదైనా తోటలోనే మనం చూస్తాం. యవ్వన బిడ్డలారా, బాధ్యత లేకుండా తిరక్కండి. పుట్టబోయే సంతతికి, మీ ద్వారా ఉద్భవించబోయే సంతతికి చక్కటి బంగారు భవిష్యత్తునిచ్చేటట్లుగా యవ్వన కాలంలోనే సరి అయిన అడుగులు యేసు నామం పేరిట మీరు వేయుదురుగాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. సరి అయిన అడుగులు వేసి చక్కగా ఈ పక్షి గూడు కట్టుకున్నట్లుగా అందమైన భవిష్యత్తును మన పిల్లలకు నిర్మించి మనం ఇచ్చుదుంగాక. ఓ మాట చెప్పంటారా? ఏదైనా తోటలో ఉన్నంత కాలం ఆదాముకు కావలసినవన్నీ ఆదాము దగ్గరికే వచ్చాయి. ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తనకు కావలసిన వాటన్నిటి కొరకు తాను పరిగెత్తాల్సి వచ్చేది. క్రీస్తులో బ్రతుకు కాలం అంతా నువ్వు నిలకడగా నిలవబడితే, దేవుని పరిధిలో నువ్వు బ్రతికితే,
దేవుని చట్టం కింద, దేవుని శాసనాల క్రింద, దేవుని ఆజ్ఞల కింద నువ్వు బ్రతికితే నమ్ముతావా? నీకు కావలసిన ప్రతిదీ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగా. నీ బ్రతుకులో నువ్వు చేయాల్సింది ఒకటే, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వు లేని ప్రపంచం నాకొద్దు, నీవు లేని జీవితం నాకొద్దు, నీవు లేని క్షణం నాకొద్దు. మేలుకొన్నా నిద్రపోతున్నా ప్రతి క్షణం నీతో నేను బ్రతకాలి, నీ వాక్యంతో బ్రతకాలి, నీ ప్రార్థనతో బ్రతకాలి, నీ పాటతో బ్రతకాలి. కూర్చున్నా లేచినా నా నోట మీ మాట, నా నోట మీ పాట. దేవుడనే ప్రపంచంలోనే నేను వ్యవహరించాలి. దేవుడు లేని ప్రపంచం నాకు వద్దని, దేవుడనే ప్రపంచంలో నువ్వు బ్రతుకు. నీకు ఏమేమి కావాలో అవన్నీ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగానే దేవుడు కార్యం చేస్తాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. బైబిల్లో దీనికి ఒక అద్భుతమైన ఆధారం చూపిస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం, నాతో కలిసి. మరియు దావీదు తన యొద్దనున్న వారిని అందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామములో కాపురం ఉండిరి. అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. అడగండి, నా వైపు చూడండి. సౌలు చనిపోయాడు. సౌలు బ్రతికున్న దినాల్లోనే సౌలు తర్వాత రాజు ఎవరని దేవుడు ప్రకటించాడు? సౌలు బ్రతికున్న దినాల్లోనే జరిగిందా, సౌలు చనిపోయిన తర్వాత జరిగింది ఇది కదా? సౌలు బ్రతికున్న దినాల్లోనే వెరీ నెక్స్ట్ కింగ్ దావీదు అని. సౌలు చనిపోయాడు. వెంటనే దావీదు పరిగెత్తి, రండిరా నేనే మీకు రాజునే, ఆల్రెడీ దేవుడు డిక్లేర్ చేశాడు నన్ను రాజుగా ఎన్నుకోండని ప్రజల దగ్గరకు పరిగెత్తలా. ఎక్కడికి పరిగెత్తాడు తెలుసా? ప్రభు దగ్గరికి పరిగెత్తాడు. హెబ్రోను అనే పేరుకున్న అర్థం ఏంటంటే సహవాసము అని అర్థం. ఏ సహవాసం? నోరు తెరిచి చెప్పాలి చిన్న. ఏ సహవాసం? సెల్ ఫోన్తోనా? ఏ సహవాసం? చెడ్డ స్నేహితులతోనా? ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేయటానికి హెబ్రోనుకి వెళ్ళాడట. అద్భుతం తెలుసా? దేవునితో సహవాసం చేయటానికి హెబ్రోనుకి వెళ్తే యోదావారు వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చి నీవే మా మీద రాజుగా ఉండి పరిపాలన చేయని ఆ ప్రజలే దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారట. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు నా వైపు చూడండి. సింహాసనం కొరకు దావీదు పరిగెత్తాడా? సింహాసనమే దావీదు వెంట పరిగెత్తిందా? అందుకని దావీదు కీర్తనలో అంటాడు కదా, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నన్ను వెంబడించును. ఆమేన్. తమ్ముడు, క్రీస్తులో నువ్వు బ్రతికితే, క్రీస్తు నీడలో నువ్వు జీవిస్తే, క్రీస్తు ఆజ్ఞల చట్టంలో నువ్వు విహరిస్తూ ఉంటే కృపాక్షేమాల కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవే పరిగెత్తుకుంటూ నిన్ను వెంబడించేటట్లుగా నా దేవుడు కార్యం చెయ్యునుగాక. ఇప్పుడు ఆదాము ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తనకు ఫలం కావాలన్నా చెమట కార్చాల్సిందే, చిన్న అవసరం తీర్చబడాలన్నా చెమట కార్చాల్సిందే. ఇంత ప్రయాసం ఎందుకు అంటే దేవుని చట్టంలో నుంచి తాను బయటికి వెళ్ళాడు. ఆ కన్న తండ్రి నీడలో బ్రతికితే ఆ తండ్రి మనకు కావలసినవన్నీ ఆయనే మనకు సమకూర్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ సంకుబుడి కొంగ అద్భుతంగా గూడును నిర్మిస్తుంది. ఎక్కడ? నేల మీద కాదు, చిన్నపాటి ఎత్తైన చెట్ల మీద కాదు, ఎవరూ ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో పక్షిరాజు గూడును కట్టుకున్నట్లుగా ఈ సంకుబుడి కొంగ అంత ఎత్తు కాదు కానీ ఆల్మోస్ట్ అంత ఎత్తులో భద్రత కలిగిన స్థలంలో తన గూడు కట్టుకోవటం ప్రారంభిస్తుంది. సృష్టిలో ఒక పక్షి ఉంది, దాని పేరు నిప్పుకోడి. చెప్పండి కొంచెం పెద్దగా, ఒకసారి చెప్పండి. నిప్పుకోడి, కోడి, పక్షిరాజు, సంకుబుడి కొంగ. నిప్పుకోడి ఉంది కదా, అది ఎక్కడ గుడ్లు పెట్టిద్దంటే డైరెక్ట్గా నేల మీదే పెట్టింది. నేల మీద పెట్టి ఆ దుమ్ము అట్లా గుడ్ల మీద గప్పేసి వెళ్ళిపోద్దంట. నా గుడ్డుల్ని జంతువైనా తినేస్తుందేమో, తొక్కేస్తుందేమో, గుడ్లు పగిలిపోతాయేమో
అయ్యో ఇక్కడ గుడ్లు పెడితే ఎట్లా అన్న భయం కానీ చింత కానీ దానికి పొరపాటున ఉండదట. దాని గురించి బైబిల్లో యోబు గ్రంథకర్త అంటాడు, చూడండి 39వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు నాతో కలిసి. నిప్పుకోడి పెద్దగా సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగానున్నదా? లేదు సుమీ, అది నేలను దాని గుడ్లు పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమునైనను వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చితకదక్కవచ్చునని అయినను అనుకొనకనయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి యొడల అధిక కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైపోవునని దానికి చింత లేదు. చూడండి అసలు ఎట్లాంటి బ్యాచ్ అది. 17వ వచనం. సరే చాలు. విన్నారా? ఎక్కడ గుడ్లు పెట్టిద్దట? ధూళిలో గుడ్లు పెట్టి జంతువులు తొక్కేస్తాయేమో. ఇవి నా పిల్లలు కదా, నా కష్టం కదా, నా ప్రయాసం కదా, నేను కష్టపడి పెట్టినటువంటి గుడ్లు కదా. అయ్యో ఏ జంతువన్నా తినేస్తుందేమో, ఒకసారి చూపించాను, ఏ జంతువైనా తినేస్తుందేమో, ఏ జంతువైనా తొక్కేస్తుందేమో, పిక్చర్, ఏ జంతువైనా తినేస్తుందేమో అన్న చింత దానికి లేదు. తన పిల్లల పట్ల అది ఎట్లా ప్రవర్తిస్తుంది అంటే అక్కడ రాయబడిన మాట తనవి కానట్లు. ఒకసారి చెప్పండి, ఇంకోసారి. ఈ కాలపు ఒక కాలంలో పిల్లలు అమ్మా ఆకలంటే అమ్మ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి అన్నం తినిపించడమే, తన చేత్తో గోరు ముద్దలు తినిపించడమే ఆ తల్లి ఎంత మురిసిపోయేదో. ఈ కాలపు తల్లులు చెప్పంటారా? ఆడొచ్చి ఉంటాడు, ఎట్రా బీట్రా, నువ్వు చాలా మంచివాడు చిన్నా, నువ్వు ఫోన్ తోడు చూస్తూ ఉండు, ఫోన్ చూసుకుంటా, వద్దులే నేను చూస్తా. ఇట్లా ఆకలింది మమ్మీ అను, ఇట్లా అరే చిన్నపిల్లడు ఏం చేస్తాడు చేయించాను అని ఇట్లా ఓరే అనరా నాయన అను, ఇట్లా ఏ కాదురా అను. నువ్వు అంటా ఉండు, నా పని నాదే. ఈ కాలపు తల్లులు చేసే పని బిగ్ బారే బిగ్ తిండి పోతే పట్టబా రే తిండిపోతాడాగో. నేనంట, హే పాగల్, అసలు ఈ పుట్టినోడు నీకు పుట్టిన పిల్లోడేనా, పిచ్చిదేనా? కన్న కొడుకు వచ్చి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటే ఫోన్తో ఆడుకుంటున్నావంటే నీలాంటి దానికి దేవుడు పిల్లల్నిచ్చి తప్పు చేసాడేమో, జాగ్రత్త. సెల్ ఫోన్తో ఆడుకుంటా పిల్లలు ఆకలి ఆకలని, పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తే కూర్చోబెట్టి హోంవర్క్ చేయించకుండా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు ఎట్లా ఉంది, వాళ్ళ మార్కులు ఎట్లా వచ్చాయి, కాలేజీలో వాళ్ళ నడత ఎట్లా ఉంది, వాళ్ళ నడక పడక ఏ రీతిగా ఉంది, దాన్ని గూర్చి నువ్వు ఆలోచించకుండా పిల్లల్ని గాలికి వదిలేసావంటే నేనంట నీవు నిప్పుకొడి లాంటి దానివేమో. సినిమాల దగ్గర పిల్లల్ని పెంచుతున్నావంటే నీవు నిప్పుకోడి లాంటి దానివేమో. సీరియల్ దగ్గర పిల్లల్ని పెంచుతున్నావంటే నీవు నిప్పుకోడి లాంటి దానివేమో. చూడకూడని అపవిత్రమైన వాటిని నువ్వు చూస్తూ పిల్లలు కూడా చూసేటట్లుగా పురికొల్పుతూ వాళ్ళని ఆ స్థలంలో పెంచుతున్నావంటే నీవు కూడా నిప్పుకోడిలాగా ధూళిలో పిల్లల్ని పెంచే కఠినమైన తల్లివేమో. తస్మాత్ జాగ్రత్త. పక్షిరాజు సంకుబుడి కొంగ నా పిల్లల్ని దుష్టుడు ముట్టకూడదని
ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన స్థలములో గూటిని కట్టుకుంటాయట. ఈ కాలపు తండ్రులు ఉన్నారు, పిల్లలు అక్కడ చదువుకుంటానే ఉంటారు, భార్య అక్కడ ఉంటుంది, యువతల పక్క గదిలో ఇంకొక ఆవిడతో ఎవరితోనో చాటింగ్ చేస్తాడు, ఎవరితోనో మాట్లాడతాడు. మీకు తెలుసా మీ పిల్లలు మిమ్మల్ని చదువుతారు. ఆ పిల్లలు నువ్వు దారి తప్పటం కళ్ళతో చూసి చెవులతో విన్న తర్వాత, ఆ తర్వాత నిన్ను చూసి నీ అడుగుజాడలను వాడు వెంబడిస్తాడు. ఆ తర్వాత నువ్వు తలబాదుకున్నా వాడు సెట్టిగాడు. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ధూళిలో పెంచుతున్నారు. అరే, ఈ అడవి మృగాలు వచ్చి నా పిల్లల్ని తొక్కేస్తాయేమో, వీడి భవిష్యత్తు పాడైపోద్దేమో, వీడి అనాథ. ఈ బాధ, ఈ చింత కొంతమందికి లేదు. ఎలా ప్రవర్తిస్తున్నారంటే, అక్కడ ఒక బాధాకరమైన మాట, తన పిల్లలు తన పిల్లలు తనవి కానట్లు తన పిల్లల పట్ల అంత కాఠిన్యత వ్యవహరిస్తూ ఉన్నాయట. బిడ్డలారా, మాతృత్వం కలిగిన తల్లి ఎందుకు కాఠిన్యం చూపించిందో తెలుసా? ఒక మాట చెప్తా. మాతృత్వం కలిగిన తండ్రి ఎందుకు పిల్లల పట్ల కాఠిన్యం చూపిస్తాడో తెలుసా? అమ్మానాన్నంటే పిచ్చి ప్రేమ కలిగినటువంటి పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల అంత కఠినులుగా ఎందుకు వ్యవహరిస్తారో తెలుసా? పాపం ఎవడిలో ప్రవేశిస్తుందో బైబిల్లో రాయబడిన మాట, పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు కఠినపరచబడునేమో అని నేను భయపడుచున్నాను అంటాడు. ఇప్పుడు చెప్పండి, హృదయాన్ని కఠినపరిచేదేది? చెప్పాలి. అక్రమ సంబంధంలో జారిపోయిన భర్తకు భార్య పట్ల ప్రేమ ఉండదు, పిల్లల పట్ల ప్రేమ ఉండదు. తన భార్యే, కానీ తన భార్య కానట్లుగా ప్రవర్తిస్తాడు. తన రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలే, తన కడుపున పుట్టిన పిల్లలే, తన పిల్లలైనా తన పిల్లలు కానట్లుగా వాళ్ళ పట్ల వ్యవహరించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ ఆ తల్లి దారి తప్పితే, నా పిల్లలకు ప్రేమను పంచాలి, నా పిల్లలను హత్తుకోవాలి, నా పిల్లల్ని ఎత్తుకోవాలి, నా పిల్లలను ముద్దాడాలి, ఆ మాతృత్వం కలిగిన ప్రేమ తల్లి కోల్పోతుంది. ఎందుకో తెలుసా? హృదయంలో పాపం ప్రవేశించిన తర్వాత పాపం మానవాళి హృదయాన్ని రాయి ఎంత కఠినంగా ఉంటుందో వాని హృదయం కూడా అంత కఠినంగా ఉంటుంది. మీకు తెలుసా? నువ్వు పవిత్రంగా బ్రతికే కొద్దీ నీ హృదయం మాంసపు ముద్ద కంటే మరి మెత్తగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. పిల్లలను చూడటంతో చూడండి, హృదయం పవిత్రంగా ఉంటే చూడండి రా తల్లి, హృదయం పవిత్రంగా ఉంటే పిల్లలను చూడటంతో, నా పిల్లలు ఒక తల్లినయ్యా, ఇక నా పిల్లలు తప్ప నాకు ఇంకో ప్రపంచం ఏముంది, నా భర్త తప్ప నాకు ఇంకొక ప్రపంచం ఏముంది, ఇంకొకరితో చాటింగ్ చేయటమా, ఇంకొకరికి మెసేజ్ పంపించటమా, నేను తల్లిని, ఇద్దరు పిల్లలకు తల్లిని, ముగ్గురు పిల్లలకు తల్లిని, నేను తల్లినైన తర్వాత ఆ మాతృత్వాన్ని స్వతంత్రించుకుంటుంది. పవిత్రత, నా వైపు చూడండి, పవిత్రమైన హృదయం కలిగిన స్త్రీ పిల్లలను చూడటంతో ప్రేమ, నా పిల్లల దగ్గరకు తీసుకోవాలి, హత్తుకోవాలి, వీళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని, పిల్లల భవిష్యత్తే తన జీవిత ధ్యేయంగా ఆ తల్లి తహతహలాడుతుంది. నీ హృదయంలో పాపం ప్రవేశించిందా? భర్త లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, ఒక కఠినురాలిగా వ్యవహరించడం ప్రారంభిస్తాం. అందుకని బిడ్డలారా, హృదయాన్ని పవిత్రంగా కాపాడుకునే కృప దేవుడిచ్చునుగాక.